ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. వస్తే నేను శ్రీలత. ఇక్కడ మొత్తం ఎంత చెత్త అంతా తీసేసి క్లీన్ చేసుకొని ఇక్కడ కొంచెం వేరే ఏదన్నా చేద్దాము అని. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కడ కూడా హ్యాంగింగ్ చేసే ఫెసిలిటీ అని లేదండి ఎక్కడ కూడా. ఇక్కడ నేను అందుకే మొలలు కొట్టించుకున్నాను చూడండి. అయితే హ్యాంగింగ్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక, హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టుకోవాలని. కాకపోతే ఎక్కడ కూడా పెట్టడానికి అవకాశం లేదు. సరే ఓ రోజు ఆలోచిస్తే ఇక్కడ బాగుంటుందేమో అనిపించి దీనికి మేకులు అయితే కొట్టించి పెట్టాను. పెట్టించి కూడా చాలా లేదు మేకులు కొట్టించి. కాకపోతే ఇప్పుడు చిన్నగా ప్లాన్ తోటి మొదలు పెట్టుకుంటున్నాను. అది ఒక్క రోజుకి అవుతుందా, 2 రోజులకి అవుతుందా, ఫైనల్ ఎండ్ చేసి మీకు మళ్ళీ వీడియో మొత్తం చూపిస్తాను. దీని మీద అంత చెత్త అంటే నేను ఈ చెట్లు పెట్టుకునేటప్పుడు అట్లా మట్టికి ఇట్లా కొంచెం చిన్న చిన్న ఇట్లా అవసరం ఉన్నాయి. దీని మీద పెట్టుకొని 2 రోజులు వాడుకునేదాన్ని. దీన్ని ఇక్కడి నుంచి తీసేసి ఒక్కొక్క ఏరియా అంతా క్లీన్ చేస్తున్నా కదండి. క్లీనింగ్లో భాగంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అన్నట్టు. దీన్నంతా కూడా క్లీన్ చేసి ఇక్కడ ఏదైనా కొంచెం డిఫరెంట్గా మార్చాలి అని నా ఆలోచన. చూద్దాం అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో ఎట్లయితుందో మీరే చూద్దరు కానీ ముందు వీడియోలో. ఓకే అండి, మళ్ళీ కొంచెం చేస్తూ మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ కిటికీలో ఉన్నాయి, టేబుల్ మీద ఉన్నాయి, అన్నీ అయితే తీసానండి. తీసి క్లీన్ చేశాను. దీన్ని ఇప్పుడు మంచిగా డెకరేషన్ చేసుకుందాం మనం ప్లాంట్స్ తోటి. వేరే ఏం లేదు, మనకు మొక్కలే కదా. అయితే నేను ఇలాంటి హ్యాంగింగ్ పార్ట్స్ తెచ్చానండి హ్యాంగ్ చేయడం కొరకు. అయితే ఇవి నాకు ఈ మేకు అనేది హైట్కి ఉంది కదా, వాటర్ చేయడం ఒకటి ఇబ్బంది అవుతుంది. దాని కొరకు నేను ఏం చేశానంటే ఈ వైర్ ఉంటుంది కదా, దీన్ని ఏం వైర్ అంటారో మరి, ఈ వైరు ఉండే ఈ వైర్ తోటి నేను ఇగో ఇట్లా కట్ చేసుకొని దీన్ని ఇలా చుట్టేసుకొని ఇట్లా 3 తయారు చేసుకున్నానండి. ఇగో ఇట్లా 3. దీన్ని మనం ఇట్లా తగిలించుకుంటే దీనికి ఆ మేక్ ఇట్లా తగిలిచ్చేసి హ్యాంగింగ్ పార్ట్ దీనికి తగిలించుకునేలాగా ఇట్లా తయారు చేసుకున్నాను. మనకేంటంటే కొంచెం ఆలోచిస్తే ఇట్లాంటి ఆలోచనలు తడతాయండి. తర్వాత ఇప్పుడు నేను 5 మేకులు కొట్టించా కదా, 5 పెడదామనేసి 5లో ఏం చేస్తా అంటే ఒక 3 కొంచెం ఇంతవరకు, ఇంకొక 2 ఏమో కొంచెం ఒక 2 ఇంచుల కింది వరకు అండి. అట్లా 5 సెట్ చేద్దామనండి. సెట్ చేస్తూ మళ్ళీ మధ్యలో మీకు చూపిస్తాను. ఇప్పుడే కొంచెం లైట్ డిమ్ అయిపోతుందండి, సమ్మర్ కదా. కొంచెం వెళ్తురు ఉన్నప్పుడు బయటకు వద్దామా, ఉక్కపోతా. కొంచెం చల్లబడ్డ తర్వాత బయటకు వస్తే చీకటి అయిపోతుంది. అయినా కొంచెం అడ్జస్ట్ కండి, ఇంకా పర్లేదు. లైట్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ అన్ని లైట్లే పెట్టుకున్న చెట్లలో లైట్లు బాగానే ఉన్నాయి. చీకటి ఉందని అనుకోకండి. ఇప్పుడు ఎంత 7 కూడా కాలేదండి ఇంకా టైము. కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం లైట్ డిమ్ అవుతుంది. ఇంకో ఇలా చుట్టుకున్నానండి మొత్తం. ఒకసారి దగ్గరికి రండి. ఇంకా ఇలా దగ్గరికి ఇట్లా మొత్తం ఇట్లా చుట్టేసుకుంటే మనకి ఇక్కడ పైన రింగ్ లాగా ఆటోమేటిక్గా అదే వస్తుంది కదా. దాంతో అట్లా పెట్టుకున్నాను. మిగతా 2 కూడా నేను చుట్టేసుకొని మళ్ళీ పార్ట్స్ దాన్ని సెట్ చేస్తూ మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, వీటికి నేను ఇట్లా హ్యాంగింగ్స్ తయారు చేసి తగిలించి పెట్టాను. అయితే నా దగ్గర ఈ మనీ ప్లాంట్ కొమ్మలు ఇట్లా కుండీలలో ఆల్రెడీ మంచి ఇట్లా గ్రో అయ్యి ఉన్నాయి. చూసారా ఎంత పెద్దగా అయినాయో. ఇలా పెద్దగా అయిన కుండీలే ఉన్నాయి. వీటిని ప్రస్తుతానికైతే ఇందులో సెట్ చేద్దామని నా ఆలోచన. చూసారేగో చాలా పెద్దగా ఉంది. ఇదైతే ఇట్లా గ్రో అయినవన్నీ పెట్టేద్దాము. తర్వాత మిగతా వాటికి ఇంకా వేరే ఏమన్నా పెడదామని. 3 మనీ ప్లాంట్ అవుతుంది కాబట్టి మిగతా వాటికి ఇంకా మిగతా 2టికి వేరే ఏమన్నా చెట్టు పెడదామని ఆలోచన. ఇవాళనైతే ఇప్పుడు ఇవి పెట్టేద్దామని. ఉన్నాయి కదా, రెడీగా ఉన్నాయి కదా. అవి కూడా రెడీగా ఉన్నాయి కానీ కొంచెం టైం పడుతుంది. అయితే దీన్ని ఇలా పెట్టేసామనుకోండి చక్కగా. ఇప్పుడు చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. మొక్క
పెట్టగానే మనం ఇలాంటి వీడియోలు చూపించకుండా కొంచెం టైం ఇచ్చే చెట్టు సెట్ అయిన తర్వాత చూపించామనుకోండి, కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకు చక్కగా చూడగానే మంచి ఇంట్రెస్ట్ వస్తుందండి. చూడండి ఎంత బాగుందో, ఇప్పుడు బాగుంది కదా. మనీ ప్లాంట్ కూడా చాలా హెల్దీగా చక్కగా ఉంది. ఓకే అండి, దానికి తగిలిచ్చి మళ్ళీ చూపిస్తాను. అయితే ఇలా సెట్ చేశాను. మిగతా మళ్ళీ సెట్ చేసినప్పుడు మళ్ళీ ఒక వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలకైతే ఇంతవరకు అయితే సెట్ చేశానండి. ఎలా ఉందంటారు చిన్న కామెంట్ పెట్టండి, అలాగే హైప్ ఇవ్వండి. నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే భలే ముద్దుగా ఉన్నాయండి, అసలు ఎంత బాగున్నాయో. నాకు ఇది కోరిక తెలుసా, ఎప్పటి నుంచో ఇట్లా హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టుకోవాలని. కాకపోతే మా ఇంటికి ఎటువైపు కూడా ఇలా హ్యాంగ్ చేసే ఫెసిలిటీ లేదు కాబట్టి ఇట్లా ఆలోచించి ఇట్లా చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా నేను. సరే, మనీ ప్లాంట్ తీగలు ఎంత హెల్దీగా చక్కగా పొడుగ్గా వచ్చినాయి. కాకపోతే వీటిని ఇంత పొడుగుంచను, ఇంతవరకు ఉంచేస్తానండి. అన్నిట్లలో కూడా ఇట్లా మరీ బారుగా ఉన్నాయి తీసేస్తాయి. ఈ హైట్కి తీసేసి దీంట్లోనే ఇంకా కొంచెం గుబురుగా వచ్చేటట్టుగా పెడతాను. మీరు కూడా చెప్పండి ఎలా ఉందంటారు, నా ఐడియా బాగుందంటారా. ఇంత బారు ఉంటే కూడా మనకు బాగోదు, ఈ హైట్లో ఉంచేస్తా. అన్నీ కూడా సేమ్ హైట్లో ఉంచుదామని నా ఆలోచన అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నాకు అవి తగిలేగానే దాంట్లో ఏదన్నా ఒకటి పెట్టి చూపించాలి అన్నట్టుగా రెడీగా ఉన్న మనీ ప్లాంట్ మొక్కలు పెట్టి చూపించానండి. ఎందుకంటే మనకి ఏదైనా కొత్తది వచ్చింది సెట్ చేసామంటే అది ఒక్కసారి దాని ఫుల్ సెట్ ఎట్లా ఉంటుంది అని పెట్టి చూస్తే తప్ప మనకు సాటిస్ఫై అనిపించదు కదా. అందుకనే ఉన్న మనీ ప్లాంట్ మొక్కల్ని ఇలా పెట్టాను. ఎట్లాగో ఈ మనీ ప్లాంట్ మొక్కలే ఇందులో ఉంచుతాను, మధ్యలో వాటిలో మాత్రం వేరే కొంచెం ఏదన్నా కలర్ కాంబినేషన్ వేరే మారుస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.